వీఆర్ నాట్ నోబడి. ఇది ఇరాన్ ప్రపంచానికి పంపుతున్న సందేశం, ఒక రకంగా వార్నింగ్ కూడా. సరే, యుద్ధం ఏదో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా మనకెందుకులే అని స్తబ్దుగా తటస్థ వైఖరి పేరుతోటి పట్టించుకున్నట్టుగా ఉన్న దేశాలన్నిటికీ సెగ తగిలేలా ఇరాన్ నిర్ణయాలు తీసుకుంటుంది. తన ప్రధాన ఆయుధమైన చమురు నిక్షేపాలనే అతి పెద్ద అస్త్రంగా ఇరాన్ మార్చుకుంది. తనకు కలిసి వచ్చిన ప్రధానమైన వనరు హర్ముజ్ జలసంధిని ఇరాన్ అత్యంత శక్తివంతమైన రక్షణ మరియు ప్రతిదాడి వేదికగా మార్చింది. ఇరానే కదా, కొట్టేద్దాం, కమెనీని లేపేస్తే అయిపోతుంది, యుద్ధం అయిపోతుంది అనుకున్న ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ నిద్రలేని రాత్రులు చూపిస్తుంది. 21 రోజులుగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుకు కంటి మీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. 1-2 రోజుల్లో అయిపోతుంది, మా అంటే ఇంకో 2-3 రోజుల నిరసనలు ఉంటాయి, వాటిని ఈజీగా సబ్డ్యూ చేయొచ్చు అనుకున్న అమెరికా అండ్ ఇజ్రాయెల్కు ఇరాన్ కొరుకుడు పైరని కొయ్యలాగా మారింది. తన ప్రధానమైన బలమైన చమురు నిక్షేపాలు, ఆయిల్ రిఫైనరీలను మాత్రం ఎవరు టచ్ చేసినా ఊరుకోమని ఇంతకుముందే ఇరాన్ ప్రకటించింది. అయినా సరే ఈ యుద్ధం ఆగకూడదు, ఇది ఇలాగే కంటిన్యూ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇరాన్ గ్యాస్ రిఫైనరీలపై దాడులు చేస్తుంది. నిజానికి ఇది ఒక మూర్ఖమైన చర్య. అయితే ఇది నాకు తెలియకుండా జరిగింది, అదే నేను చాలా తప్పు పట్టాను, నెతన్యాహు కూడా క్లాస్ స్పీకర్ అని ట్రంప్ ఏదో కబుర్లు చెప్పాడు. కానీ అదంతా వట్టి అబద్ధమని ప్రపంచ దేశాలకు తెలుసు, ఇరాన్కు అంతకంటే బాగా తెలుసు. సో ఇప్పుడు హనుమంతుని తోకకు నిప్పుపెట్టి ఆనందిద్దామనుకున్న రావణుడికి లంకంతా కాలిపోయాక తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ కూడా అదే చేస్తుంది. వాళ్ళ యుద్ధం ఎఫెక్టు ప్రపంచం అంతటికీ తెలిస్తేనే మొత్తం ప్రపంచ దేశాలు దిగి వస్తాయి. ఇరాన్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ఇరాన్ ఆవశ్యకత ఏంటిదో, ఇరాన్ ఎంత ఇంపార్టెంటో ప్రపంచానికి తెలిసి వస్తుంది అన్న విషయాన్ని గట్టిగా చాటి చెప్పేందుకు మిసైళ్ల మూత మోగిస్తుంది. ఖతార్లో జరిగిన దాడైనా, ఇవాళ తాజాగా ఇజ్రాయెల్ గ్యాస్ రిఫైనరీపై చేసిన దాడి అయినా అందులో భాగమే. ఏ చమురు నిక్షేపాలు మా దగ్గర ఉన్నాయని దాడులు జరుగుతున్నాయో, మేము లేకున్నా వేరే చోట నుంచి చమురు మేము తెచ్చుకోవచ్చు, గ్యాస్ మేము తెచ్చుకోవచ్చు అని ప్రపంచం అనుకుంటుందో అవన్నిటినీ తగలబెట్టేస్తారు. హిందీలో ఒక సామెత ఉంటుంది, అగర్ ముझे మర్నా హై తో మే సబ్కో మిటాకే మరూంగా. ఇది ఇరాన్ పాలసీ. మొత్తం ఏ చమురు నిక్షేపాల కోసమైతే తమ దేశంపై గురిపెట్టారో, అలాగే తమకు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలను, ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాల నుంచి చమురు తీసుకుంటూ వాళ్ళ ఎయిర్ బేసెస్ నుంచి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో, వాళ్ళకి సంబంధించిన ప్రధాన ఆదాయ వనరైన ఆయువు పట్టైన చమురు రిఫైనరీలను ఇరాన్ టార్గెట్ చేస్తుంది. వరుస పెట్టి ఒక్కోదాన్ని లేపుకుంటూ పోతుంది. నిజానికి ఇది చాలా భయంకరమైన పరిణామం. ప్రపంచం మొత్తం దీని గురించి ఆలోచించాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం ఇప్పుడు. ఎందుకంటే చమురు రిఫైనరీలను తగలబెట్టడం చాలా తేలిక, ఒక బాంబుతో తగలడిపోతాయి, 2-3 రోజుల్లో పూర్తిగా కాలిపోతాయి. కానీ అట్లాంటి రిఫైనరీలను నెలకొల్పాలన్నా, అవి మళ్ళీ పని చేయాలన్నా ఏండ్లకి ఏండ్లు పడుతుంది. ఈలోపు మాడి మసైపోయి ఆవిరైపోయిన చమురు నిక్షేపాలను అంత స్థాయిలో మళ్ళీ కలెక్ట్ చేయాలన్నా, వెలికి తీయాలన్నా, వాటిని ప్రపంచానికి అందించాలన్నా చాలా కాలం పడుతుంది, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా కాలం వేస్ట్ అవుతుంది. ఈలోపు ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ భారంగా మారుతాయి. అది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. నిజంగా ఆయా దేశాల్లో పేద మధ్యతరగతి వాళ్ళ బతుకులను ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందంటే, యుద్ధం ఇరాన్లో జరిగితే ఆ సెగ లేదా ఆ వేడికి ఇప్పుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోని ప్రజలు ఉడికిపోతారు.
వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి, వాళ్ళ బతుకులు భారంగా మారుతాయి. ఇది ఇప్పటికైనా ప్రపంచ దేశాలు గుర్తించి ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఏదో ఒక మార్గాన్ని గనక వెతక్కపోతే ఇది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు పరిమితం కాకుండా అన్ని ప్రపంచ దేశాలను ఆగమగం చేస్తుంది. ఇదేదో చిన్న యుద్ధం కాదు, ప్రపంచం ముందున్న పెద్ద సవాల్. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు ఇంధనం పరంగా చమురు మీదనే 90% ఆధారపడుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. అసలు దాని మీద దృష్టి ఉన్న దేశాల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఈ చమురు నిక్షేపాలు కూడా మాడి మసైపోయి ఆవిరైపోతే మరి దేశాలు ఎలా నడుస్తాయి? ఇది ఒక ఆర్థికపరమైన, రవాణాపరమైన, విదేశాంగపరమైన అంశం కాదు. మన నట్టింట్లో సెగలు పుట్టించే అంశం. మన తిండిని, మన పంటల్ని, ఎరువులు లేకపోతే పంటలు ఎలా పండుతాయి? పంటలు పండకపోతే ఈ జనాలు ఏం తింటారు? ఇది చాలా చిన్న విషయం ఏం కాదు. చాలా రంగాల్లో పెట్రోకెమికల్స్ లేకుండా పని జరగదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచ దేశాలు ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ట్రంప్ దూకుడుకు, నెతన్యాహు అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాల్సిందే. న్యాయాన్యాయాల సంగతి తర్వాత, ముందు ప్రపంచం బతకాలంటే ఈ యుద్ధం ఆగాలి. దీని గురించి ఆయా దేశాల అధినేతలందరూ కూడా ఆలోచించకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చుడు సంగతి తర్వాత, అంతకంటే ఎక్కువ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, ఈ యుద్ధం ఇంకా కొనసాగితే నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ నష్టపోయేది ఇతర దేశాలు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఈ యుద్ధం ఇప్పట్లో ఆగల లేదు. కానీ ఆపకపోతే మానవాళికే అత్యంత వినాశకరమైన పరిస్థితులు దాపరిస్తాయి. మరి దీని మీద ఇప్పటికైనా కూడా ప్రపంచ దేశాల నుంచి ఒక వాయిస్ రావాలి. వస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే మా దేశంలో మేము సేఫ్గా ఉన్నామనుకుంటే రానున్న రోజుల్లో ఆ దేశము అల్లాడిపోతుంటే అందులో సమిదలయ్యేది ప్రజలే. ఇప్పటికైనా మేధావులు, కాస్త బుద్ధిజీవులు ఈ అంశం మీద తమ గళాన్ని ఎత్తాలి. అమెరికాలో అదే జరుగుతుంది. ట్రంప్తో ఉన్న వాళ్ళు కూడా, నిఘాభాగంలో ఉన్న వాళ్ళు కూడా, నాయన నీ తిక్కల విషయాలు మేము పడలేము అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. నిన్న తులసి గబ్బర్ కూడా చెప్పింది, ఒరే నాయన, ప్రపంచానికి సమస్యగా మారుతున్న పాకిస్తాన్ను పక్కన పెట్టేసి ఇరాన్ మీదకి ఎందుకు వెళ్ళారు? ఇది మీరు చేసిన అత్యంత పెద్ద తప్పు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, గాడి గుడ్డు లేదు. ఆ పేరుతో యుద్ధం చేయడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇజ్రాయిల్ కోసమో లేదా ఇజ్రాయిల్ను ముందు పెట్టి తన ప్రజల కోసమో, తన ప్రయోజనాల కోసమో అమెరికా చేస్తున్న ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ఆగమగం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా నిజంగా ఒకవైపు నిలబడి ట్రంప్ను డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రంప్ మొన్నటిదాకా అందరి మీద సుంకాలు వేశాడు కదా, ఇప్పుడు ట్రంప్ చెవులు మెలిపెట్టి మోకాల మీద కూర్చోబెట్టి నోరు మూసుకొని హద్దుల్లో ఉండు అని ప్రపంచ దేశాలన్నీ ఒక్కటే గలంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరాన్ ఒకటి పోతే మిగతా దేశాలు లేవా కాదు. ఇరాన్ నేను పోయే పరిస్థితి వస్తే నాతో పాటు మీ అందరినీ తీసుకెళ్తా అంటుంది. అంటే టోటల్గా ప్రపంచ దేశాలన్నిటికీ పెట్రో మంటల్లో తనతో పాటు కాల్చి బూడిద చేస్తా అంటుంది. ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి కాదా? ఇంకెప్పుడు దేశాలన్నీ మేల్కొంటాయి? పేరుకు ఉంది కానీ ఆ UN ఐక్యరాజ్యసమితి ఎందుకు పనికిరాదు. అదొక అమెరికన్ పప్పెట్. ఇప్పటికైనా ఆ UN అనే దరిద్రపు వ్యవస్థను పక్కన పెట్టేసి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్, రష్యా, చైనా లాంటి దేశాలు ఏకమై మిగిలిన దేశాలను తమతో కలుపుకొని అమెరికాను ఇక్కడి నుంచి నీ దూకుడు సాగదు అని గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అది జరగకపోతే మాత్రం రానున్న రోజుల్లో మనకు ఎదురయ్యే పరిస్థితుల్ని ఊహించడం కూడా కష్టం.